ఏంట్రా అయిపోయిందా ఆఫీసు? అన్న అయిపోయింది. ఎలాగుంది నీకు? ఎప్పుడొచ్చావు హాస్పిటల్ నుండి? ఇప్పుడే ఒక గంట అవుతుందిరా. ఏమన్నాడు డాక్టరు? ఏం లేదురా, వామిటింగ్స్ వల్ల బాడీ డిహైడ్రేట్ అవుతుందంట. దానివల్ల కళ్ళు తిరిగి కింద పడిపోయాను. సిలైన్ ఎక్కించి పంపించేశారు. ఇదేంటి ఆయిల్ ప్యాకెట్లా లేదు కదా ఇది? ఇది లూజ్ ఆయిల్ రా, చాలా చీప్ ప్రైస్లో దొరికింది. ఏంటన్నా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలని ఉందా నీకు? ఎందుకురా? ఇలాంటి చీప్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల హెల్త్ పాడైపోవడమే కాకుండా చాలాసార్లు ఫుడ్ పాయిజన్ కూడా అవుతుంది. అందుకని ఇలాంటి చీప్ ఆయిల్ అస్సలు వాడొద్దు. FSSAI మార్కున్న బాటిల్స్ అండ్ ప్యాకెట్సే యూజ్ చేయాలి. గవర్నమెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనౌన్స్మెంట్ చేసింది. ₹4 మిగిలితే అని మన హెల్త్ రిస్క్లో పెట్టడం కరెక్ట్ కాదు కదా. అవునరా. మనం కాపాడుకోవాల్సింది 4 పైసలు కాదు, మన ఆరోగ్యాన్ని. ఇలాంటి నకిలీ సరుకులు ఎన్నో వస్తూ ఉంటాయి, కానీ మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది.